ఆర్ఎస్ అకాడమీ ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి ఈజిప్ట్ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎల్సిసి అనే వ్యక్తి తిరిగి ఎన్నికవ్వడం జరిగింది. అంటే ఈజిప్ట్ దేశ అధ్యక్షుడిగా మూడవసారి ఎన్నికైన వ్యక్తి ఎవరు సార్ అంటే అబ్దుల్ ఫతా ఆల్ సిసి గారు. అంటే ఇటీవల జరిగిన ఈజిప్ట్ దేశ యొక్క అధ్యక్ష ఎన్నికలలో ఈజిప్ట్ దేశం యొక్క అధ్యక్ష ఎన్నికలలో మూడవసారి గెలుపొందిన వ్యక్తి ఎవరు సార్ అంటే అబ్దుల్ ఫతా ఆల్ సిసి గారు ఎన్నవసారి ఎన్నికయ్యారు సార్ అంటే మూడవసారి ఎన్నిక కావడం జరిగింది. అంటే గతంలో ఇతను 2 సార్లు గెలిచాడు. ఈసారి ఇతను మూడవసారి ఎన్నికవ్వడం జరుగుతుంది. మనకి ఇతను అంటే 2013లో సైనిక తిరుగుబాటు చేసి నాటి అధ్యక్షుడిని కూలదోసి 2014లో మధ్యలో తొలిసారి, 2018లో రెండవసారి అధ్యక్షుడు అవ్వడం జరిగింది. అంటే గతంలో 2014లో ఒకసారి అండ్ 2018లో రెండవసారి, 2023లో మూడవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎవరు సార్ అంటే అబ్దుల్ ఫతా ఆల్ సిసి గారు మనకి. అండ్ 2023 జనవరి 23వ తారీఖున జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా అంటే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి కూడా ఎవరు సార్ అంటే అబ్దుల్ ఫతా ఆల్ సిసి గారు. అంటే 2023 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి ఎవరు సార్ అంటే అబ్దుల్ ఫతా ఆల్ సిసి గారు. ఇటీవల చూడండి మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సైడ్ ఏమో దేశాధ్యక్షులు, ఇంకో సైడ్ ఏమో దేశాల పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాటిని జతపరచండి అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్లో చాలా జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోండి. ఇటీవల చూడండి మనకి 2024కి చీఫ్ గెస్ట్ గా యుఎస్ఏ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ ను భారతదేశం అనేది ఏం చేసింది సార్ అంటే ఆహ్వానించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా. అయితే 2024 జనవరి 26 చీఫ్ గెస్ట్ ఎవరు సార్ అంటే 24 జనవరి 26 జో బైడెన్ అనే వ్యక్తి. కానీ కొన్ని అంతర్గత కారణాల వలన యుఎస్ఏ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ అనేది రావట్లేదు అని ప్రకటించడం జరిగింది. ఈ 2 విషయాలు మనం జస్ట్ కొన్ని రోజుల మధ్యలోనే మనం చూడడం జరిగింది, ఒక 2 days బ్యాక్. కాబట్టి ఈ రోజు నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే 1950 జనవరి 26వ తారీఖున చీఫ్ గెస్ట్ గా వచ్చిన 1950 జనవరి 26న చీఫ్ గెస్ట్ గా వచ్చిన విదేశీయుడు ఎవరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు. 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరైన ముఖ్య అతిథి ఎవరు? ఓకే, 2023లో మనం ఏం చెప్పాము సార్ అంటే అబ్దుల్ ఫతా ఆల్ సిసి గారు. అయితే 2024లో జో బైడెన్ రావాల్సింది ఉంటే అదేమైంది సార్ అంటే క్యాన్సిల్ అవ్వడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సరోగసి ద్వారా పుంగనూరు కోడెదూడ. ఓకే, మనకి సరోగసి ద్వారా అంటే పిండ మార్పిడి ద్వారా ఒక నాటు ఆవుకి పుంగనూరు యొక్క దూడ లేక కోడెదూడ పుట్టడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఎక్కడ సార్ అంటే రైల్వే కోడూరులో మనకి. ఓకే, రైల్వే కోడూరులో మనకి దేశంలోనే తొలిసారిగా ఏది సార్ అంటే దేశంలోనే తొలిసారిగా ఒక నాటు ఆవు జాతికి ఏమైంది సార్ అంటే పుంగనూరు. ఏది సార్ అంటే పుంగనూరు ఆవు దూడ అనేది పుట్టడం జరుగుతుంది. కోడెదూడ అని కూడా చెప్పవచ్చు. మనకి గత ఏడాది అంటే 2022 ఇదే తరహాలో మనకి ఓకే సాహివాల్ అనే ఒక దూడ కూడా జన్మించినట్లుగా మన గతంలో తెలుసు.
అయితే 2023లో దేశంలోనే తొలిసారిగా ఒక నాటు ఆవుకి కోడెదూడ పుట్టడం ఇదే తొలిసారి. అంటే దేశ చరిత్రలోనే ఇది మొదటిసారిగా చెప్పవచ్చు మనకి ఇది. ఓకే, ఈ పుంగనూరు యొక్క ఆవు చూసుకుంటే చాలా చిన్నవిగా ఉంటాయి. అండ్లో వీటిలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. వీటి పాలలో వెన్న శాతం అనేది అధికంగా ఉంటుందని కూడా మనకి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, ముఖ్యంగా ఈ పుంగనూరు ఆవులు అనేవి ముఖ్యంగా ఎక్కడుంటాయి సార్ అంటే చిత్తూరు జిల్లాలో ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నాను. నెక్స్ట్ జనవరి 26వ తారీఖున స్ప్రింగ్ ఫెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. ఇది ఆసియా ఖండంలోని అతిపెద్ద సామాజిక సాంస్కృతిక ఉత్సవంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం సార్ అంటే స్ప్రింగ్ ఫెస్ట్. ఏమంటాం సార్ అంటే స్ప్రింగ్ ఫెస్ట్ అనే ఒక ఉత్సవం 2024లో 65వ ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే మనకి ఐఐటి గోరఖ్పూర్ దీన్ని నిర్వహించబోతుంది. ఎన్నవ ఎడిషన్ సార్ అంటే 65వ ఎడిషన్. జనవరి 26వ తారీఖు నుండి జనవరి 26వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్య దీనిని ఐఐటి గోరఖ్పూర్ అనేది నిర్వహించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. గత ఏడాది అంటే 2023 అంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఏడాది 24లో ఈ యొక్క 2023 జనవరి 26 నుంచి జనవరి 29 మధ్య మనకి 64వ ఎడిషన్ ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరిగింది. అంటే ఇది ఆసియా ఖండంలోనే చూడండి అన్న, ఆసియా ఖండంలోని అతిపెద్ద సామాజిక సాంస్కృతిక ఉత్సవం ఇది. కానీ 65వ ఎడిషన్ అనేది ఐఐటి గోరఖ్పూర్ నిర్వహించే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది. దాదాపుగా 800 కంటే ఎక్కువ ప్రధాన కళాశాల నుంచి విద్యార్థులు అందరూ కూడా హాజరవ్వడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 130 పైగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటు 13 విభిన్న శైలులలో ఇక్కడ ప్రతిభను వెలికి తీసే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకేనా, దాదాపుగా 2023లో విదేశీ పర్యాటకులు భారతదేశానికి ఎంతమంది సందర్శించారో ఈ శీతాకాలం సమావేశాల్లో మనకి ప్రకటించడం జరిగినది. ఓకేనా, అంటే 2023 అక్టోబర్ నాటికి దేశంలో విదేశీ పర్యాటకులు ఎంతమంది వచ్చారు సార్ అంటే దాదాపుగా 72.4 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిన జి కిషాన్ రెడ్డి ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా భారతదేశంలో దాదాపుగా 17 ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదన కూడా చేశాము అని కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి ఇది నన్ను. అయితే మనకి దీంట్లో భాగంగా విదేశీ పర్యాటకులు ఎంతమంది వచ్చారు సార్ అంటే 72.4 లక్షల మంది విజిట్ చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే మన భారతదేశంలో ఎన్ని ప్రాంతాలను ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్ గా అంటే 17 ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్లను ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది నన్ను. దాని తర్వాత మనకి ఈ యొక్క కొల్లార్ గోల్డ్ ఫీలింగ్ అంటే కేజీఎఫ్ ని కొల్లార్ గోల్డ్ ఫీల్డింగ్ కూడా పర్యాటక కేంద్రంగా ఈ యొక్క అభివృద్ధి పరిచాము అని కూడా తెలియజేయడం జరిగిందిగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, లోక్సభలో టెలికాం రంగానికి సంబంధించిన 2023 బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, టెలికాం బిల్ 2023ను ఓకే
లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు సార్ అంటే రోజు రోజుగా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ మొత్తం కూడా ఏంటి టెలికాం సర్వీసులన్నీ కూడా టెలికాం సేవలు అన్ని కూడా కేంద్రం నియంత్రణలో వచ్చే విధంగా బిల్లును చేయడం జరిగింది. సేవలు అన్ని కూడా ఎవరి ఆధీనంలో? కేంద్రం ఆధీనంలో వచ్చే విధంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకో అంశం ఏంటి సార్ అంటే ఎవరైతే అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడతారో వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష, దానితో పాటు 2 కోట్ల రూపాయల వరకు ఏంటి జరిమానా కూడా విధించే విధంగా రూపదాల్చడం జరిగినది ఈ బిల్లు. కాబట్టి టెలికాం బిల్లు 2023 లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టెలికాం రంగం యొక్క సర్వీసులు సేవలన్నీ కూడా కేంద్రం ఆధీనంలో వెళ్ళిపోతాయి. అందువలన ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడితే వాళ్ళకి 3 సంవత్సరాల గరిష్టంగా జైలు శిక్ష విధించడంతో పాటు 2 కోట్ల వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగినది ఈ దినం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఒంగోలు జాతి పరిరక్షణ గుర్తింపు చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఓకే, మనకి ఈ యొక్క సంబంధించి మనకి ఓకే ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన ఒక ఆవు జాతి, ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఆవు జాతి ఏది సార్ అంటే ఒంగోలు జాతి ఆవు. ఒంగోలు జాతి ఆవునన్న. ఎందుకు సార్ అంటే దీని యొక్క గాంభీర్యం కావచ్చు, దీని యొక్క ప్రత్యేకత కావచ్చు, చాలా గాంభీర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ఒంగోలు జాతి ప్రత్యేకతలో భాగంగా మనకి దీనిని అవార్డు అందించడం జరిగినది. మనకి శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయ అనుబంధంగా పనిచేస్తున్న గుంటూరులోని ఏది సార్ అంటే గుంటూరులోని లాం పరిశోధన కేంద్రానికి ఏది సార్ అంటే బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 లభించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా ఉండే ఒక ఆవు జాతి ఒంగోలు జాతి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. దీనికి తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయానికి కనెక్టివిటీగా ఉన్న గుంటూరు లాం పరిశోధన సంస్థకి 2023 సంవత్సరానికి గాను బ్రీడింగ్ కన్జర్వేషన్ అవార్డ్ 2023 అనేది లభించడం జరిగినట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఒంగోలు జాతి అని చూసుకుంటే 1900 సంవత్సరం కాలంలో ఓకే ప్రతి రైతు దగ్గర ఈ ఒంగోలు జాతి ఆవు ప్రతి రైతు దగ్గర 4 నుంచి 8 ఆవులు ఉండేనట్లుగా తెలియజేయడం జరిగింది. తర్వాత కాలంలో రోజు రోజుకి ఏమవుతున్నాయి సార్ అంటే ఇవి తగ్గిపోవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే గతంలో ఈ యొక్క ఒంగోలు జాతి ఆవుకు సంబంధించి 1875లో బ్రెజిల్ అనే దేశానికి, దాని తర్వాత 1885లో అమెరికా దేశానికి ఈ ఆవులను ఎగుమతి చేయడం జరిగింది. ఇటీవల భారతదేశానికి బ్రెజిల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ యొక్క ఒంగోలు జాతి ఆవును బ్రెజిల్ కి తరలించడం కూడా జరుగుతుంది మనకి ఈ దిన. ఓకే, దాని తర్వాత మనకి ఒంగోలు జాతికి సంబంధించిన ఈ అవార్డు. దాంతో పాటు చూడండి మనకి ఇందాకే చెప్పాం పుంగనూరు ఆవు. ఈ పుంగనూరు ఆవు కూడా దీంట్లో భాగంగా ప్రస్తావించడం జరిగినదిగా చెప్పవచ్చు. అత్యంత మేలు రకమైన ఆవు జాతిగా చెప్పవచ్చు. అయితే మన భారతదేశంలో మనకి వేరే దేశం నుంచి అధిక పాల కోసం జెర్సీ ఆవులను దిగుమతి చేసుకున్నాం. దాదాపుగా రోజుకి 40 నుంచి 50 లీటర్ల పాలిస్తాయి. దీంతో పోల్చుకుంటే మన భారతదేశం ఆవులు అనేవి కేవలం 5 నుంచి 10 లీటర్లు మాత్రమే పాలనివ్వడం జరుగుతుంది. అందుకే భారతదేశం ఆవులను ఏమంటాం సార్ అంటే టీ కప్ కౌస్ అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్ అంటే
టీ కప్ కౌస్ అనే పేరుతో పిలుస్తారు. గతంలో మనకి గ్రూప్స్ లో కావచ్చు, ఎస్ఐలో కావచ్చు, ఇతర ఎగ్జామ్ లో కూడా ఈ క్వశ్చన్ రావడానికి పడింది కూడా మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ఆల్రెడీ మనం బాలిస్టిక్ మిసైల్ ఆల్రెడీ చూసాం కదా నిన్నటి కరెంట్ అఫైర్ లో. చూడండి, దీని గురించి కూడా చెప్పాను. ఓకే, దాని తర్వాత కృత్రిమ మేధస్సుతో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం. చూడండి, మనకి ఈ కృత్రిమ మేధస్సు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మనకి ఎక్కువగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది నాన్న. అయితే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎవరు సార్ అంటే ఈ యొక్క పాకిస్తాన్ ప్రధానమంత్రిగా మాజీ ప్రధానమంత్రి, ఓకే, పాకిస్తాన్ యొక్క మాజీ ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే ఇమ్రాన్ ఖాన్. ఈ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి సంబంధించి ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధస్సుతో ఇతను ప్రసంగించే విధంగా ఈ యొక్క రూపొందించడం జరిగింది. అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇనాఫ్ పార్టీ, దీన్ని మనం ఏమంటాం సార్ అంటే పిటిఐ పార్టీ అంటాం. ఆ యొక్క మద్దతుదారులు అందరూ కూడా ఇతని ప్రసంగించాలనే ఉద్దేశంతో ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని రకాల కారణాల వలన ఇమ్రాన్ ఖాన్ ఈ పాకిస్తాన్ లోని జైలు జీవితం అనుభవించడం జరుగుతుంది. కాబట్టి ఇతని యొక్క కృత్రిమ మేధస్సుతో ప్రసంగించే విధంగా తన మద్దతుదారులు ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత చూడండి, నిన్నటి రోజున మనం కరెంట్ అఫైర్ లో చూసాం. వారణాసిలో జరిగిన ఒక సమావేశంలో ప్రధానమంత్రి, ఓకే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు ఈ యొక్క ఏఐ కృత్రిమ మేధస్సుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రసంగించారని కూడా చూసాం. ఇటీవల చూడండి, మనకి ఈ యొక్క రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ గారు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తన లాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మాట్లాడడం కూడా జరిగింది. అండ్ ఇటీవల చూడండి, ఏఐ సెక్యూరిటీ అంటే కృత్రిమ మేధస్సు భద్రత అనేది ఇటీవల లండన్ లో జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. భారతదేశంలో కృత్రిమ మేధస్సుతో యాంకర్ ని ఎక్కడ ప్రవేశపెట్టారు సార్ అంటే ఒడిశా రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా కనిగిరి ప్రాంతంలో ఒక యాంకరింగ్ కూడా చేపట్టడం జరిగింది. వార్తలు కూడా చదివించారు. ఇటీవల త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని ఈ యొక్క సర్కార్ బడిలో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఏఐ ఆధారిత ఈ యొక్క బోధనలు చేపట్టబోతున్నాము అని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. ఇలాంటి అంశాలన్నీ కూడా ఒక చోట లింక్ పెట్టుకొని చదువుకుంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా మనం డెవలప్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే నాన్న, ఇందాక మనం చూసాం కదా ఇది, కాబట్టి మనకు అవసరం లేదు. దాని తర్వాత వజ్రాల పరిశ్రమకు ప్రత్యేక అవసరాలు తీర్చడానికి కోసం ఓకే వినూత్న కమిటీ బ్యాంకింగ్ చొరవతో ఇండస్ ఇండ్ బ్యాంక్ కొత్తగా ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఏ దానికోసం సార్ అంటే వజ్రాల అవసరాల కోసం, వజ్రాల పరిశ్రమ యొక్క అవసరాల కోసం కొత్తగా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కోసం ఏది సార్ అంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ కొత్తగా ఒక ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగింది. దాని పేరు ఏంటి సార్ అంటే ఇండస్ సోలిటైర్ ప్రోగ్రామ్. ఇండస్ సోలిటైర్ ప్రోగ్రామ్ అనే దాన్ని రూపొందించడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఈ వజ్రాల సంబంధించి ప్రత్యేక అవసరాలు తీర్చడం కోసం దీన్ని రూపుమాపడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ముంబై, సూరత్ లో ప్రత్యేకమైన చర్యలు కూడా చేపట్టనున్నారు. దాంతోపాటు చూడండి, ఇటీవల 2023 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం ఏది సార్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రకటించడం జరిగింది. చూడండి నాన్న, ఏ దాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల
మ్యూజియంను సూరత్లో ఏర్పాటు చేయబోతున్నాం అని ప్రకటించారు. అండ్ ఇటీవల ఏపీఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో వజ్రాలకు ప్రసిద్ధి గావించిన ప్రదేశం ఏంటి సార్ అంటే వజ్ర కరూర్ అనే పేరుతో కూడా పిలిచాం. ప్రపంచంలో అత్యధిక వజ్రాలకు ప్రసిద్ధి గావించిన ప్రదేశం ఏది సార్ అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఏది సార్ అంటే కింబరెల్లి గనులుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇండియాలో అత్యధికంగా ఇండియాలో వజ్రాలకు ప్రసిద్ధి గావించిన ప్రదేశం ఏది సార్ అంటే పన్నా గనులు ఎక్కడున్నాయి సార్ అంటే మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా ఒకసారి లింకప్ చేసుకుని చదవండి. గతంలో క్వశ్చన్ పడిన ప్రాంతం. దాని తర్వాత మనకి ఇందాక చెప్పాం కదా నాన్న, మనకి ఈ గుంటూరులోని లాంకి కేంద్ర స్థాయిలో మనకి ఒక బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డ్ 2023కి వచ్చిందని, పుంగనూరు ఆవులు అండ్ ఒంగోలు జాతి ఆవుకు సంబంధించి అదే. దాని తర్వాత కల్తీ ఆహార కేసులలో 2022కు సంబంధించి డేటా వదిలేరు నాన్న. 2022 డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం దేశవ్యాప్తంగా మనకి 19 నగరాలలో సర్వే చేయగా అత్యధిక కేసులు 291 కల్తీ కేసులు, ఆహార కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 19 నగరాలలో దాదాపుగా 295 కేసులు నమోదవుతే దాంట్లో ఒక హైదరాబాద్లోనే 246 కల్తీ కేసులు అనేవి నమోదవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో అత్యధికంగా కల్తీ ఆహారం ఉన్న నగరంగా ఏది సార్ అంటే హైదరాబాద్ అనేది చోటు సాధించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలాంటి అంశాలు చూడండి. నెక్స్ట్ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనేది 2023 సంవత్సరానికి గాను ఎవరికి వరించింది సార్ అంటే ఏది సార్ అంటే ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనేది 2023కు ఎవరికి లభించినది సార్ అంటే అర్జెంటీనా అండ్ పాలిస్తీనాకు చెందిన వ్యక్తులకు లభించడం జరిగింది. ఏ దేశం సార్ అంటే అర్జెంటీనా మరియు పాలస్తీనా దేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు. ఒకరు ఎవరు సార్ అంటే డేనియల్ బారెన్ బోయం. ఎవరు సార్ అంటే డేనియల్ బారెన్ బోయం అనే వ్యక్తికి, ఇతనితో పాటు ఎవరు సార్ అంటే ఆలీ అబు అవాద్కి సంయుక్తంగా ఈ అవార్డు అనేది లభించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. మనకి ఈ యొక్క 2023 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఇద్దరు సంయుక్తంగా తీసుకున్నారు. అర్జెంటీనా అండ్ పాలస్తీనాకు చెందిన ఈ శాంతి దూతలకు డేనియల్ బారెన్ బోయం అండ్ రెండో వ్యక్తి ఆలీ అబు అవార్ అనే వ్యక్తికి ఇద్దరికి కూడా లభించడం జరిగింది. మాజీ సిజేఐఎన్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గురువారం దీన్ని ప్రకటించడం జరిగినదిగా చెప్పవచ్చు. ఇది ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్ నన్న. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో జోడించి చెప్పడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.